అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంది, దీనికోసం మనం కాదు చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఆ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనేటటువంటిది మీకైతే క్లారిటీగా క్లుప్తంగా తెలుసు. అప్కమింగ్ డైరెక్టర్స్ గురించి ఇప్పుడు అల్లు అర్జున్ గారు అయితే ఒక బిగ్ ప్రాజెక్ట్ సినిమా అయితే తీయబోతున్నారు. అదేంటి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి ఏంటంటే దీనికి ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ఆయన ఇంటర్వ్యూలో చాలా గొప్ప విషయాలు అయితే తెలియజేసిండు. అల్లు అర్జున్తో తర్వాత తీయబోయేటటువంటి జోనర్ ఎలా ఉంటుందంటే ఈవెన్ రాజమౌళి గారి సైతం టచ్ చేయలేకపోయిండు, ఇండియాలో ఎవడు కూడా టచ్ చేయలేకపోయిండు. అలాంటి ఒక కొత్త యూనివర్స్ని క్రియేట్ చేయబోతున్నాం, అలాంటి ఒక కొత్త ప్రపంచాన్ని అయితే సృష్టించబోతున్నాం. మీరు కళ్ళు ఎల్లబెట్టడం అయితే గ్యారంటీ. దానికోసమే చాలా అంటే చాలా సర్చింగ్ జరుగుతుంది అనేటటువంటిది నాగవంశీ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన అనమాట. ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ ఎవరో తెలుసా, ఇది తెలిస్తే మీరు షాక్ అవుతారు. త్రివిక్రమ్ గారు అంట. ఎందుకంటే త్రివిక్రమ్ గారు ఆయన కెరియర్లో 100 కోట్లు మించి హ్యాండిల్ అయితే చేయలేదు. ఆయన జీవితంలో హైయెస్ట్ గ్రాస్ అనేది ఉందంటే అలా వైకుంఠపురంలో, అది కూడా మన అల్లు అర్జున్ గారు ఇచ్చింది. అదే అప్పుడు సంక్రాంతికి అనమాట. అదే హైయెస్ట్ గ్రాస్ 100 కోట్లకు మించి ఆయన అయితే హ్యాండిల్ చేయలేడు. అలాంటి ఆ డైరెక్టర్ చేతిలో ఆల్మోస్ట్ 1000 కోట్లు పెట్టబోతున్నారట. ఇది విన్న తర్వాత నా ఫీజులు అయితే ఎగిరిపోయాయి. త్రివిక్రమ్ గారు ఒకప్పుడు స్టోరీ లైన్ వేరు, ఆయన ఎగ్జిక్యూట్ చేసేటటువంటి విధానం, ఆ స్టోరీ టెల్లింగ్ ఆయన నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ అతడు కా నుండి అంతకుముందు వచ్చినటువంటి ప్రతి సినిమా ప్రతిదీ కూడా బ్లాక్ బస్టర్ అని చెప్తాను. ఆ తర్వాత అత్తారింటికి దారేది ఆ టైటిల్ పెట్టినప్పుడు నవ్వారు ప్రతి ఒక్కళ్ళు. అత్తారింటికి దారేంద్ర ఇంకేం టైటిల్ దొరకలేదని చెప్పి నవ్వారు. అదే కాక ఇప్పుడు చాలా మంది ఏడుతారు అబ్బా పుష్ప సినిమా మీద, ఈ గేమ్ చేంజర్ సినిమా మీద. బట్ గేమ్ చేంజర్ సినిమా మొన్న నా ఫ్రెండ్ ఏమంటానంటే రిలీజ్ అయిన 3 డేస్కే ఈ హెచ్డీ లీక్ అయింది మామ, ఏమనుకుంటున్నాం, ఎంత కుట్ర జరిగిందో గేమ్ చేంజర్ మీద అని చెప్పి నాకు ఒకటి కామెంట్ చేసిండు. అత్తారింటి దారేది గురించి ఒకటి తెలియదు అనుకుంటా. రిలీజ్ కన్నా ఒక నెల ముందే హెచ్డీ ప్రింట్ లీక్ అయిపోయింది, ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా లీక్ అయిపోయింది. కానీ కట్ చేస్తే ఇండస్ట్రీ హిట్ 100 కోట్లు కొట్టే చూపించింది అనమాట. అది త్రివిక్రమ్ గారి రేంజ్. సినిమా రిలీజ్ కన్నా ముందే సగం లీక్ అయిపోయినా కానీ ఆ తర్వాత అంతలా ఆడేటటువంటి సినిమా ఏదైనా ఉంటుందా? చరిత్ర, ఆ చరిత్ర నుండి ఈ చరిత్ర దాకా ఏది ఉండదు. అది వన్ అండ్ ఓన్లీ మన అత్తారింటికి దారేది అని చెప్పుకోవచ్చు. అది త్రివిక్రమ్ గారి రేంజ్ అయినా, అది పవన్ కళ్యాణ్ గారి రేంజ్ అయినా. రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే చాలా సినిమాలు లీక్ అయితేనే ఉన్నాయి. డాకు మహారాజ్ హెచ్డీ వచ్చేసింది, సంక్రాంతికి వస్తున్న ఈవెన్ వాయిస్ హెచ్డీతో వచ్చేసింది, పుష్ప హెచ్డీతో వచ్చేసింది, గేమ్ చేంజర్ కూడా హెచ్డీతో వచ్చింది. ఈ 3 హెచ్డీస్ రావడం వల్ల ఈ మూడింటికి ఏం కాల, కానీ ఒక గేమ్ చేంజర్ హెచ్డీ లీక్ కావడం వల్ల దెబ్బ పడింది అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తుంటే అలాగైతే నా వస్తుంది. కమెంట్ ఈ పాయింట్కి వచ్చేస్తున్నా చూడండి. ఏం జరిగిందంటే త్రివిక్రమ్ గారి చేతిలో 1000 కోట్లు పెట్టబోతున్నారంట. ఇది విన్న తర్వాత నా దమ్మి అయితే తిరిగిపోయింది. అదేంది త్రివిక్రమ్ గారు దీన్ని హ్యాండిల్ చేయగలడా అనేటటువంటి డౌట్ అయితే మీకు వచ్చి ఉండొచ్చు. త్రివిక్రమ్ గారు స్పీచెస్ మీరు చూసినా, ఆయన సినిమా తీసేటటువంటి విధానం మీరు చూసినా కానీ ఏదో కొత్తగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారనమాట. ఆయన సినిమాల్లో ఇన్డెప్త్ ఉంటుంది. ఇన్డెప్త్ అంటే లోన ట్విస్ట్ ఉంటుంది. అది అందరికీ అర్థమయ్యేటట్టు ఉండదు. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ చేయాలన్నట్టు. అది మామూలు నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్స్కి అర్థం కాదు. ఆయన ఎగ్జిక్యూట్ చేసేదానికి కొద్దిగా డెప్త్ ఆలోచిస్తాను అర్థమవుతుందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. మొట్టమొదట 1000 కోట్ల ఈ సినిమాకి ఎందుకు పెట్టబోతున్నారు అనేటటువంటి క్లారిటీగా కావాలంటే మన నాగవంశీ గారి కథనం ప్రకారం ఇండియాలో రాజమౌళి గారు కూడా టచ్ అయినటువంటి జోనర్ టచ్ చేస్తామన్నారు. ఇంత మట్టికి రాజమౌళి గారు కూడా టచ్ అయింది మైథాలజీని, మహాభారతాన్ని, రామాయణాన్ని. దీన్నే ఇండియాలో మన రాజమౌళి గారు అయితే టచ్ చేయలేదన్నమాట. ఎందుకంటే ఆయన చెప్పిండు మహాభారతం అనేటటువంటిది చాలా గొప్ప, అదొక సముద్రం, అందులోకి దిగాము అని అంటే ఇక బయటకు వచ్చేది ఉండదు. ఇక్కడ నేను మహాభారతం సిరీస్ తీసుకుంటే కూర్చోవాలి, నేను ఖచ్చితంగా మహాభారతం తీస్తా, దానికి టైం పట్టింది అని చెప్పి రాజమౌళి గారే చాలాసార్లు మాట్లాడిండు. ఈ ఇంటర్వ్యూలో ఉండొచ్చు, ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన అనమాట. ఆ మహాసముద్రంలోకి త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్ దిగబోతున్నారు అనమాట. వామ్మో రిస్కే కదా బ్రో. ఎందుకంటే త్రివిక్రమ్ గారు దాన్ని హ్యాండిల్ చేయలేరు. ఆయన సినిమాలో గ్రాఫిక్స్ ఉండదు, ఫస్ట్ మ్యాక్సిమం అలా డొల్లించేటటువంటి ప్రయత్నం చేస్తాడు. అలాంటి ఆయన చేతిలో 1000 కోట్లు పెడుతున్నారు. మహాభారతం అనేటటువంటి మైథాలజీ అనేటటువంటి పీరియాడిక్ అనేటటువంటి ఒక గొప్పది ఆయనకి హ్యాండిల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది వర్కౌట్ అవుతుందా బ్రో అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. 100% వర్కౌట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఆయన ఒక్కడే కాదు, ఆయనతో పాటు కో డైరెక్టర్స్గా ఇంకొంతమందిని తీసుకుంటున్నారంట. గ్రాఫిక్స్ కోసం పెద్ద పెద్ద టీమ్స్ని అయితే కాంటాక్ట్ అయ్యేటటువంటి ప్రయత్నం నాగవంశీ గారు చేస్తున్నారని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. మీరు డైరెక్టర్ని నమ్మినా నమ్మకపోయినా అల్లు అర్జున్ నమ్మొచ్చు అనమాట. ఎందుకంటే తన స్క్రిప్ట్ సెలక్షన్ వేరే లెవెల్ ఉంటుంది. లాస్ట్ 4 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ కొట్టి చూపించింది కదా. సో జనాలకి ఏం కావాలి, అభిమానులకి ఏం కావాలి అనేటటువంటిదే ఖచ్చితంగా ఆయన హ్యాండిల్ చేస్తారు. ఆ తర్వాత దీనికి మ్యూజిక్ డైరెక్టర్గా అనిరుద్ధ్ని తీసుకుంటున్నారంట. ఇది విన్న తర్వాత నాకైతే అవుట్ ఆఫ్ మైండ్, నాకు కంట్రోల్ లేకుండా పోయిందనమాట. అనిరుద్ధ్ అనేటటువంటి వాడు నెక్స్ట్ లెవెల్. మీరు సినిమాలో స్టోరీ లేకపోయినా నడిచిరామను హీరోని,
నేను చూసుకుంటా అనేటటువంటి క్యారెక్టర్ అనేటటువంటి ఇది మన అనిరుద్ధ్ అనమాట. అలాంటి ఆయన ఇప్పుడు వచ్చేటటువంటి అప్కమింగ్ మూవీస్ అన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టి ఈ అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా స్టార్ట్ అయిందంటే మ్యాక్సిమం ఇంక అన్ని సినిమాలు ఆపేసి దాని మీద కూర్చోబోతుందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుందంట. ఇంకా మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా, మామూలు కాంబో కాదబ్బ ఇది. త్రివిక్రమ్ గారు మన తెలుగులో తోపు డైరెక్టర్, ఆయన టేకింగ్ అయితే చాలామంది ఉన్నారనమాట. ఉదాహరణకు మాట్లాడుకోవాలంటే నాగ్ సత్యమూర్తి, హిందీలో చూడండి యూట్యూబ్లో చాలా వ్యూస్ అయితే ఉంటాయి అనమాట. ఈ విధంగా ఆయనకి హిందీలో కూడా మంచి పేరు అయితే ఉంది. అల్లు అర్జున్, నేను ఇక నీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఇప్పుడు నేను అల్లు అర్జున్ గురించి ఎంత మాట్లాడినా కానీ తక్కువైపోద్ది. ఒక కొత్త మార్కెట్ని అయితే క్రియేట్ చేసుకుంటూ ఇప్పుడు తన సినిమా రిలీజ్ అయ్యి అసలు కొత్తగా నెగిటివ్ టాక్ వచ్చిన దరిద్రంగా ఉంది అన్నా కానీ 1000 కోట్లకు రాసే తిట్టుకోదు. ఇదైతే నేను హైలైట్గా చెప్పేస్తా. నెక్స్ట్ వచ్చేటటువంటి సినిమా ఏదో ఒక డైరెక్టర్తో ఒక సినిమా తీసిండు, మెహర్ రమేష్తోనే తీసిండు అని అనుకుందాం. మెహర్ రమేష్తో తీసిండు, తమ్మన్ మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకుంటూ డొల్లిచ్చిండు అనుకున్నాం. 1000 కోట్లు వస్తాయి. అట్టర్ ఫ్లాప్ సినిమా, 0 రేటింగ్ ఉన్నటువంటి సినిమా కూడా 1000 కోట్లు వస్తాయి, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే తన మార్కెట్ అక్కడ క్రియేట్ చేసుకుంటూ నార్త్లో ఉండొచ్చు, ఇండియా వైడ్గా కూడా ఒక మార్కెట్, ఒక స్టాంప్ని అయితే గుర్తిండు, ఏఏ అనేటటువంటి స్టాంప్ని అయితే గుర్తిండు. దీనివల్ల తను భయంకరంగా పబ్లిష్ అయ్యిండు. ఇప్పుడు అప్కమింగ్ మూవీ త్రివిక్రమ్ గారితో అంటే త్రివిక్రమ్ గారు మ్యాక్సిమం స్టోరీ లైన్ మీద ఫుల్గా ఫోకస్ చేస్తారనమాట. మరి ఎలా ఉండొచ్చు, ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనేటటువంటి క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకోవాలని అంటే, మహాభారతంలో తోపు క్యారెక్టర్ ఎవరిది? ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం కర్ణుడు తోపు అని చెప్పి చాలామంది అంటున్నారు అనమాట. కానీ మీకు అర్థం కాదు ఏంటంటే కర్ణుడు కూడా ఓడిపోయిండు అనేటటువంటిది మీరు గుర్తుపెట్టుకోండి. అందరి మీద విజయం సాధించింది మట్టికే అర్జునుడు ఒక్కడే. అర్జునుడు, ఎందుకంటే అర్జునుడు అనేటటువంటి వాడు చాలా గొప్ప వ్యక్తి అనమాట. ఆయనకు కూడా కల్కిలో ఎలివేషన్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది. ఆయన పట్టుకున్నటువంటి బాణం, ఆయన వాడినటువంటి బాణాన్ని ముట్టుకుంటేనే తగలబడింది అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. అదీ కాక కృష్ణుల వారు అర్జున్ పక్కన నిలబడ్డాడు అంటే అర్జున్ చాలా గొప్పవాడనే కదా. సో అర్జున్ క్యారెక్టర్ని బేస్ చేసుకొని వన్ అండ్ ఓన్లీ మహాభారతంలో అర్జునుడు ఎలా ఉన్నాడు, తన బాల్యం ఎలా ఉంది, తను ఎదిగిందాక ఎలా ఉంది, తను కురుక్షేత్రంలో ఎలా పోరాడిండు అనేటటువంటిది చూపించేటటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. దీనికి గాను ఇంకొంతమంది హీరోస్ని అయితే కాంటాక్ట్ అయ్యారంట. అంటే కల్కి ఏ రేంజ్లో అయితే తీశారో అదే రేంజ్లో ఇదైతే తీయబోతున్నారు. కానీ కల్కిలో చూసుకున్నట్లయితే లాస్ట్ 5 నిమిషాలే మహాభారతాన్ని, లాస్ట్ 5-6 నిమిషాలు మహాభారతాన్ని చూపించారు. ఇందులో చూసుకున్నట్లయితే స్టార్టింగ్ కానుండి ఎండింగ్ దాకా ఒక భారతాన్ని అయితే చూపించబోతున్నారు అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే RRR మూవీ ఫ్రిక్షనల్ అనమాట. రామరాజుని భీమ్ని తీసుకొని ఒక సినిమా తీశారు కదా, ఆ రామరాజు గారు భీమ్ గారు ఒకే టైంలో కలిస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి స్టోరీ ఎలాగో ఆ అర్జునుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో పుట్టుంటే ఎలా ఉంటుంది, ఆ అర్జునుడు ఒక పీరియాడిక్ టైప్లో పుట్టుంటే అటువంటిది, ఆయన యొక్క ధనుర్వేగం ఎలా ఉంటుంది, ఆయన యొక్క గొప్పతనం ఎలా ఉంటుంది అనేటటువంటిది చూపించేటటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. అల్లు అర్జున్ యాస్ అర్జున ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అల్లు అర్జున్కి పీరియాడిక్ సెట్ కావు బ్రో. బద్రీనాథ్ నువ్వు చూసావు కదా, బద్రీనాథ్ ఎంత ట్రోల్ అయిందో నీకు తెలుసా? అంటే బద్రీనాథ్ సినిమా ట్రోల్ చేశారు కానీ అల్లు అర్జున్ లుక్స్ని ఎవడు కూడా ట్రోల్ చేయలేకపోయాడు. ఎందుకంటే చాలా బాగుంటాడు అనమాట, చాలా ఇదిగా కూడా ఉంటాడు. కాకపోతే ఆ డైరెక్టర్ అని హ్యాండిల్ చేయడం చేతగల, ఇదైతే 100% చెప్పుకోవచ్చు. అదే రకమైనటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు అల్లు అర్జున్ చూసుకున్నట్లయితే తోపు యాక్టర్, తనైతే కాదనేది లేదు. ఆయన పీరియాడిక్ టైప్లో ఎలా ఉంటుంది అనేటటువంటిది ఒక్క మొక్కలో చెప్పాలంటే గోన గన్నారెడ్డి క్యారెక్టర్ గుర్తుందా మీకు? ఆ గోన గన్నారెడ్డి ఫుల్ మూవీ రావాలని చెప్పి చాలామంది వెయిట్ చేస్తున్నారు. అలాగే ఈ అల్లు అర్జున్తో అర్జున అనేటటువంటి సినిమాని ఫుల్గా తీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. టైటిల్ యాజ్ అర్జున, పీరియాడిక్ టైప్, మైథాలజీ, భారతాన్ని మిక్స్ చేసి తీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నార్త్లో ఇక పబ్లిసిటీ అక్కర్లేదు, భయంకరమైనటువంటి పీక్స్ పబ్లిసిటీ వస్తుంది. మరి రిలీజ్ డేట్ ఎప్పుడు బ్రో అని చెప్పి మీకైతే అడగచ్చు. ఇప్పుడు కాదు, ఎగ్జాక్ట్లీ 2028లో వచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే త్రివిక్రమ్ గారు కూడా ఇంకా స్క్రిప్ట్ రాస్తూ ఉన్నారంట. చాలా రోజులు పట్టేదంట రాసేసరికి, కొద్దిగా టైం పట్టేటటువంటి అవకాశం ఉంది. ఇప్పట్లో అయితే ఆ స్క్రిప్ట్ అయితే అయిపోదు అనమాట. ఆయన ఆ స్క్రిప్ట్ కంప్లీట్ చేయాలి, ఆ తర్వాత షూటింగ్ స్టార్ట్ చేయాలి. దానికోసం యాక్టర్స్ని వెతకాలి. ఎందుకంటే అల్లాటప్ప సినిమా కాదు, అర్జున అనేటటువంటి సినిమా తీస్తున్నారంటే దాంట్లో ఎంత ఇన్వాల్వ్ కావాలి, దానికోసం ఎంత స్టడీ చేయాలి అనేటటువంటిది. ఇప్పుడు నార్మల్ సినిమాలు తీస్తే సరిపోదు అనమాట. అటు త్రివిక్రమ్ గారైనా, కొరటాల శివ గారైనా, ఎవరైనా సరే నార్మల్ సినిమాలు తీయొద్దు. కొరటాల శివ గారు ఎలాంటి డైరెక్టర్? నార్మల్ డైరెక్టర్, అంటే లైక్ మిర్చి ఉండొచ్చు, భరత్ అనే ఉండొచ్చు, నార్మల్ సినిమాలు తీసేటటువంటి. అలాంటి దేవరా తీసిండు. దేవరాలు ఎంత గ్రాఫిక్స్ ఉంటుంది, ఎంత ఇది ఉంటుంది, మైథాలజీ టైప్ ఉంటుంది. అలా తీయాలి. ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా అలానే తీయాలి, ఏ హీరోని అలా తీయాలి. అలా తీస్తేనే సినిమాలో ఏదో ఒక వెరైటీని ఎక్స్పెక్ట్ చేస్తే ఆడియన్స్ థియేటర్కి వస్తుండ్రు. ఆ వెరైటీని వాళ్ళు సాటిస్ఫై చేయగలిగితే అంటే తర్వాత సినిమా హిట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంది. అంతేగాని నేను పాత చింతకాయ పచ్చలాగా తీస్తా, నేను పాత సినిమాల్లోగా తీస్తా అంటే హిట్ అవ్వడం చాలా కష్టం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న హీరోస్ అయితే కొత్తగా ట్రై చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఉదాహరణకి మన సాయి తరం తేజ ఒక కొత్త టైంతో వస్తుంది అనమాట. అలాంటిది ఇప్పుడు వచ్చేటటువంటి పెద్ద పెద్ద డైరెక్టర్స్ అయితే
కొద్దిగా రిస్క్ చేయాలని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. త్రివిక్రమ్ గారు ఇప్పటిదాకా నార్మల్ సినిమాల్లోనే భయంకరమైనటువంటి ట్విస్ట్ పెట్టడం మనమైతే చూసాం. అలాంటిది ఆయన మైథాలజీ జోనర్లో, భారతం జోనర్లో ఎలాంటి ట్విస్టులు పెడతాడు అనేటటువంటిది ఆలోచిస్తేనే భయంకరంగా ఉంది. నేనైతే వెయిటింగ్. త్రివిక్రమ్ గారు టచ్ అయింది, రాజమౌళి గారు టచ్ అయింది, ఇండియాలో ఏ డైరెక్టర్ టచ్ చేయలేంది, ఒక పాయింట్ని అయితే టచ్ అయిపోతున్నారని చెప్పి నాగవంశి గారు అయితే తెలియజేశారు. ఇగ్గలే వెయిటింగ్ ఫ్రెండ్స్. ఆ తర్వాత పుష్ప 3 ఎప్పుడు బ్రో? పుష్ప 3 ది ర్యాంపేజ్, దీనికోసం అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు. అది ఇప్పట్లో వచ్చేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే నెక్స్ట్ ఈ సుకుమార్ గారిది, రామ్ చరణ్ గారిది సినిమా ఉందంట. సుకుమార్ గారు ఈ గ్యాప్లోనే కొద్దిగా రెస్ట్ తీసుకుంటున్నారు, లేదా రామ్ చరణ్ సినిమా కోసం ఇదైతున్నారని చెప్పి టాక్. ఎందుకంటే RC16 ఏదైతే ఉందో అయిపోవచ్చింది షూటింగ్, మ్యాక్సిమం ఇంకో 2-3 షెడ్యూల్స్ అయిపోతే RC16 షూటింగ్ అయితే అయిపోద్ది. ఆ తర్వాత ఎమ్మటే మన సుకుమార్ గారిది, మన రామ్ చరణ్ అయితే ఉంది. ఆ తర్వాత పుష్ప 3 వచ్చేటటువంటి అవకాశం ఉంది. RC17 సినిమా ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ దిగిపోతున్నారని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఇది ఫైనల్గా అనమాట. ఆ తర్వాత లోకేష్ కనకరాజ్తో కూడా ఒక సినిమా ఉందని చెప్పి లోకేష్ కనకరాజ్ కూడా ఒక ఇంటర్వ్యూలో అయితే తెలియజేసిన. వాటి గురించి ముందు మనం మాట్లాడుకుందాం. ఇప్పటికే ఈ వీడియో చాలా అయింది కాబట్టి మ్యాక్సిమం నేను ఎక్స్పెక్ట్ చేసే దాని ప్రకారం మహాభారతాన్ని, మైథాలజీని ఈ టైంలో మిక్స్ చేసి ఒక గొప్ప సినిమా తీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కల్కి లాంటిదే ఒక గొప్ప ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. మీ కామెంట్ ఏంటి? అల్లు అర్జున్ని అర్జున్ లాగా చూడాలనుకుంటున్నారా, గోన గన్నారెడ్డి లాగా చూడాలనుకుంటున్నారా, లేదా గోన గన్నారెడ్డి ఫుల్ మూవీలోకి వస్తే ఎలా ఉంటుంది అనేటటువంటిది చూడాలనుకుంటున్నారా అనేటటువంటి కామెంట్ చేశాను ఫ్రెండ్స్. ఉంటాం మరి. బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వరకు వీడియోని షేర్ చేయండి. వందే మాత్రం. జై హింద్. నమస్కారం.